తీసుకుంటూ ఈరోజు మొదటి పేతురులో ఉన్నటువంటి మొదటి పేతురు ఆ పుస్తకంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసేటువంటి వారుగా ఉందామండి. ఈ మొదటి పేతురు పుస్తకంలో మనం ఆలోచన చేసినట్లయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, మొదటి అధ్యాయంలో యేసు క్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానం బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారే విధేయులవుటను, యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటను ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కపదొకియ, ఆసియా, బితునియ అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి రాయినది. మీకు కృపయు సమాధానము విస్తరిల్లునుగాక. ప్రియమైనటువంటి వాళ్ళగా, ఇక్కడ చదవబడినటువంటి వాక్యంలో మనం ఆలోచన చేసినట్లయితే ఇది వరలో పరలోకం అనేటువంటి అంశం మీద ఇంచుమించుగా ఒక 2 లేక 3 ప్రసంగాలు మనం ఆలోచన చేసామండి. ఈ రోజు కూడా పరలోకంలో ఎవరున్నారు అని మనం ఆలోచన చేసినట్లయితే ఈ మొదటి పేతురు పుస్తకంలో 3వ అధ్యాయంలో 22వ వచనంలో మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, ఆయన పరలోకమునకు వెళ్ళి, ఆయన అంటే యేసుక్రీస్తు, ఆయన పరలోకమునకు వెళ్ళి దేవదూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడే దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. ఇక్కడ మనం నేర్చుకునేది పరలోకంలో ఎవరున్నారు అని మనం ఆలోచన చేసినట్లయితే ఆయన అంటే యేసుక్రీస్తు పరలోకంలో ఉన్నాడు. 2 దేవదూతలు కూడా పరలోకంలో ఉన్నారండి. 3వదిగా చూసినట్లయితే దేవుని కుడిపార్శ్వమున యేసుప్రభువు ఉన్నాడు, అంటే దేవుడు కూడా పరలోకంలో ఉన్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటా ఉన్నామండి. మొదటి పేతురు మొదటి అధ్యాయము 1-12వ వచనంలో మనం చూసినట్లయితే పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ, అంటే పరలోకంలో పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు అనే విషయాన్ని మనం ఆలోచింప బద్దులమై ఉన్నాం. పరలోకంలో ఎవరెవరు ఉన్నారు? దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, దేవదూతలు ఉన్నట్లుగా కూడా మనం చూస్తా ఉన్నాం. మొదటి పేతురు 1వ అధ్యాయంలో 12వ వచనం చివరి లైన్ చూడండి. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. చూసారు, ఇక్కడ దేవదూతలు పరలోకంలో ఉన్నారు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తా ఉన్నామండి. అందుచేత దేవుడికి ఉన్నటువంటి ఆలోచన ఏమిటో మనం జాగ్రత్తగా ఆలోచింప బద్దులమై ఉన్నాం. 1వ అధ్యాయము 9వ వచనం మీరు దయచేసి ఆలోచించేయండి. అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కళంకము నగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితేనని మీరు ఎరుగుదురు కదా. ఇంకేమన్నాడు? జగత్ పునాది వేయబడక మునిపే. చూసారా, ఈ జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు మన విషయంలో ఒక ప్రణాళిక, ఒక సంకల్పం కలిగి ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నామండి. చూసారా, 1వ అధ్యాయం 1వ వచనంలో 2వ లైన్లో చూడండి దయచేసి. అక్కడ యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానం బట్టి, చూసారా, దేవునికి ఒక ప్రణాళిక, ఒక భవిష్యత్ జ్ఞానం ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నామండి. దేవునికి ఒక ప్రణాళిక ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. చూసారు, 1:20లో జగత్ పునాది వేయబడక మునిపే దేవుడికి ఒక భవిష్యత్ ప్రణాళిక, భవిష్యత్ జ్ఞానం, భవిష్యత్ సంకల్పం ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇదే విషయాన్ని అపోస్తలుల కార్యాలు 2:23లో మనం చూసినట్లయితే, ఇశ్రాయేలులారా ఈ మాటలు వినుడి, దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్య చేయించి
ఆయనను తన వలన మెప్పు పొందిన వారుగా మీకు కనపరిచెను. ఇది మీరే ఎరుగుదురు. 23వ వచనం మనము కట్ట చేయబద్దులమై ఉన్నాము. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానం అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. చూసారా, దేవునికి భవిష్యత్ జ్ఞానం ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే మన విషయంలో దేవునికి ఒక దయా సంకల్పం, ఒక ప్రణాళిక ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నామండి. దేవుడు భూతకాలంలో ఉన్నాడు, వర్తమాన కాలంలో ఉన్నాడు, భవిష్యత్ కాలంలో కూడా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకున్న బద్ధులమై ఉన్నామండి. దేవుడు భూతకాలంలో ఉన్నాడు, వర్తమాన కాలంలో ఉన్నాడు, తర్వాత భవిష్యత్ కాలంలో కూడా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనము ఆలోచన చేస్తా ఉన్నామండి. ప్రకటన గ్రంథం 1:8 వచ్చినటువంటి అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చుతున్నాడు. 4వ అధ్యాయం 8వ వచనంలో కూడా పేర్కొంది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారి దేవుడు నాకు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబవాళ్ళు చెప్పుచుండను. చూసారా, దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనం ఇక్కడ ఆలోచన చేస్తా ఉన్నాం. చూసారు, అక్కడ మనం భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు. చూసారు, ఈయన ఎప్పుడూ ఉండేటువంటి వాడు, సకల యుగాల్లో ఉండేటువంటి దేవుడు. 1 పేతురు 5వ అధ్యాయం అండి 11వ వచనం చూడండి. యుగ యుగములకు ప్రభావమాయనకు కలుగును గాక. చూసారా, ఇక్కడ 4వ అధ్యాయం చూడండి దయచేసి. 11వ వచనం చివర చూడండి. యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడింది. దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయన గాక. దేవుడు సకల యుగాల్లో ఉండేటువంటి సకల యుగాల్లో ఉండేటువంటి ఒక రాజు అనేటువంటి విషయం మనం ఆలోచన చేయ బద్ధులమై ఉన్నాం. అందుచేత ఈ భవిష్యత్ కాలంలో దేవుడు మన విషయంలో ఒక ప్రణాళిక ఉన్నట్లుగా 1 పేతురు 1వ అధ్యాయంలో మనం ఆలోచన కలిగి ఉన్నామండి. ప్రియమైనటువంటి వల్ల దేవుడి యొక్క భవిష్యత్ జ్ఞానానికి మరి కొంతమంది ఏం చేస్తున్నారంటే వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నట్లుగా, పాత నిబంధనలో కూడా వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నామండి. దేవుడు ఏంటంటే తన యొక్క సంకల్పాన్ని, తన చిత్తాన్ని, పరలోకం ఆయన చెప్తోందని చెప్పాను కదా, పరలోకంలో ఉండేటువంటి ఆ భవిష్యత్ ప్రణాళికని ఆయన ఏం చేస్తాడంటే ఆమోసు 3:7లో ప్రవక్తల ద్వారా మనకి బయలుపరుస్తూ ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నామండి. అయితే కొంతమంది దీన్ని మరి దేవుని యొక్క ప్రణాళికని, భవిష్యత్తుని మరి తప్పుగా అర్థం చేసుకుంటూ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 11వ వచనంలో మీరు దయచేసి ఆలోచించేయండి. వారు తిరగబడు జనులు, అబద్ధమాడు పిల్లలు. చూసారు, వీళ్ళు దేవుని యొక్క సంకల్పానికి, ఆయన భవిష్యత్తు ప్రణాళికకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి అబద్ధమాడు పిల్లలు, యెహోవా ధర్మశాస్త్రం వినలోని పిల్లలు, దర్శనము చూడవద్దని దర్శనము చూచు వారితో చెప్పువారును, యుక్త వాక్యములను మాతో ప్రవచింపకుడి, మృదువైన మాటలను మాతో పలుకుడి, మాయా దర్శనములను కొనుడి, అడ్డము రాకునుడి, త్రోవ నుండి తొలుగుడి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుట ఎత్తకుడి అని భవిష్యత్ జ్ఞానులతో పలుకువారునై ఉన్నారు. భవిష్యత్ జ్ఞానులతో అంటే కొంతమంది భవిష్యత్ జ్ఞానులతో దేవుని యొక్క సంకల్పానికి, ఆయన భవిష్యత్ జ్ఞానానికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వారుగా ఉన్నారు. చూసారా, ఇక్కడ ఏమంటాడు?
భవిష్యత్తు జ్ఞానులతో పరిపూర్ణమై ఉన్నారు. 12 వచనం చూడండి. అందుచేతను ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలాత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారం చేసుకుంటుంది. చూసారండి, దేవుని యొక్క సంకల్పాన్ని అర్థం చేసుకోవడం లేదు. దేవుని యొక్క సంకల్పానికి, దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నట్లుగా యెషయా గ్రంథంలోనే 44వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం చదివినట్లయితే ఇక్కడ దేవుడు ఎంత గొప్పవాడు అంటే రాబోయే కాలం గురించి చెప్పేటువంటి వాడు. రాబోయే కాలం గురించి ఆయన ఆలోచన కలిగి ఉండేటువంటి వాడు. రాబోయే దినాల గురించి చెప్పదగినటువంటి జ్ఞానం కలిగినటువంటి దేవుడు యెహోవా దేవుడు. అందుకని ఇక్కడ 7వ వచనం నుంచి మనం ఆలోచన చేసినట్లయితే 6 నుంచి చదవండి దయచేసి. 44:6 యెషయా గ్రంథం 605 పేజీ అండి. ఇశ్రాయేలీల రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతి యెహోవా ఎలా సెలవిస్తున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. ఆదిలో నా జనమును విమోచించినది మొదలుకొని నేను తెలియజేస్తూ వచ్చినట్లు తెలియజేయగలవాడెవడు? అట్టి వాడు ఎక్కడైనా ఉండి నాకు చెప్పవలను, ఆ సంగతి నాకు ప్రచురించవలను. అట్టివారు భవిష్యత్ విషయములను రాబో సంగతులను తెలియజెప్పువారే ఉండవలను. మీరు గర్వపడి భయపడకుడి. పూర్వం నుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా? మీరు నాకు సాక్షులు. నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా? నేను తప్ప ఆశ్చర్యతరం ఏదీ లేదు. ఉన్నట్టు నేను ఎదుగను. సరే, ఇక్కడ దేవుడు తన యొక్క సంకల్పాన్ని ముందుగానే తెలియజెప్పేటువంటి, ముందు విషయాలని తెలియజెప్పేటువంటి వాడు మరి గొప్ప దేవుడు యెహోవా దేవుడు. ఆయన అటువంటి దేవుడు ఇంకొకడు ఉన్నాడా అని చెప్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ దేవుని యొక్క తత్వాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నామండి. దేవుని యొక్క ఆలోచన సరళిని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. మరి 30వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క సంకల్పానికి, ఆయన యొక్క భవిష్యత్ జ్ఞానానికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి పరిస్థితిని మనం అక్కడ చూస్తా ఉన్నామండి. ఎట్టకేలకు మనం ఆలోచన చేసినట్లయితే కదా, మొదటి అధ్యాయంలో మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు అపోస్తులైనటువంటి పేతురు తండ్రి అయినటువంటి దేవుని భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులు అవుతున్నాం. యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారి కనుక పొత్తు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితునియ అనే దేశం మీద చెదరని వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. దేవుని యొక్క ప్రణాళిక, పరలోకంలో ఎవరెవరు ఉన్నారో మనం నేర్చుకున్నాం. జూమ్ క్లాసులో ఉన్నటువంటి మీరు, నేను, మనందరం కూడా రాబోయే దినాల్లో మనం ఏం చేస్తామంటే మన ఆత్మలో పరలోకంలో ఉంటాయి అని ఇదివరకు నేను చెప్పానండి. ఇంకా పరలోకంలో చూడండి, 1వ అధ్యాయం మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, 8వ వచనం, మీరు ఆయనను చూడకపోయినాను ఆయనను ప్రేమించున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకే విశ్వసించుతూ మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుతూ సత్యమును మహిమాయుక్తమైన సంతోషం గలవారై ఆనందించుతున్నారు. చూసారు, ఇక్కడ మరి ఆత్మరక్షణ అంటే మనం పరలోక రాజ్యంలోకి యేసుప్రభు 6:38 ఈ లోకానికి వచ్చాడు. మనందరికీ తెలిసినట్టు అపోస్తుల కార్యాలు 1:11 ఆయన పరలోక రాజ్యంలోకి వెళ్ళాడు. అదే రీతిగా మనం కూడా ఒక రోజున పరలోక రాజ్యానికి వెళ్తామనే విషయం మనందరికీ తెలిసినటువంటి విషయం. అయితే రక్త మాంసాలు, శరీర రక్త మాంసాలు మరి దేవుని రాజ్యంలోకి వెళ్ళవు కనుక, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలక రక్తం కానీ, మన శరీరం కానీ, మన శరీరంలో ఉండేటువంటి మాంసం కానీ, ఈ శరీరం, ఈ రక్తం, ఈ మాంసం పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగానే మన ఆత్మ మాత్రం రక్షించబడుతుంది అనే విషయాన్ని మీరు ఆలోచన చేయబద్దులై ఉన్నారు. అంటే మనం కూడా ఆత్మలు కూడా నివసించేటువంటి ప్లేసు పరలోకం అనే విషయం మనందరికీ తెలిసినటువంటి విషయం. ప్రియమైనటువంటి వల్ల దేవుడు పరలోకంలో ఉన్నాడు, యేసు క్రీస్తున్నాడు, దేవదూతలు ఉన్నారు,
పరిశుద్ధాత్మ కూడా పరలోకంలో ఉంది. మనం చెప్పుకున్నామండి. మనం కూడా పరలోక రాజ్యానికి వెళ్తా ఉన్నాం చెప్పుకున్నాం. అయితే పరలోక రాజ్యంలో మన కోసం ఇంకా ఏముంది అని మనం ఆలోచించాలి. 1వ అధ్యాయము 5వ వచనంలో మనం ఆలోచన చేస్తా ఉన్నాం. కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. చూసారండి, పరలోకంలో ఇంకా ఏముందండి, మన కోసం ఒక స్వాస్థ్యం భద్రం చేయబడి ఉంది అనే విషయాన్ని మనం ఇక్కడ ఆలోచన చేస్తా ఉన్నామండి. అయితే ఈ స్వాస్థ్యాల గురించి మనం ఆలోచన చేద్దామండి. స్వాస్థ్యం అంటే ఇది ఒక ప్యాకేజ్ అని ఇదివరకు మీతో చెప్పాను. ఈ స్వాస్థ్యంలో అనేకమైనటువంటి బహుమతులు ఉన్నాయండి. దానిలో చాలా ప్యాకెట్స్ ఉన్నాయండి, ఆ ప్యాకేజీలు. దాని గురించి మనం జాగ్రత్తగా ఆలోచింపబద్దులమైన దాంట్లో ఒక ప్యాకెట్ ఏంటంటే, ఒక గిఫ్ట్ ఏంటంటే రక్షణ. ఈ రక్షణ అనేటువంటిది చివరి వరకు కూడా మనం పంటని కాపాడుకుంటేనే కదండి ఆ పంట మన గోడౌన్స్ లోకి వచ్చేది. అందుచేత ఈ యాకోబు 1వ అధ్యాయంలో మనం ఆలోచన చేసినట్లయితే 21వ వచనం అండి. అందుచేత సమస్త కల్మషమును వెర్రవేగుతున్న దుష్టత్వముని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడే. చూసారా, మీ ఆత్మలను రక్షించుటకు. శరీరం ఈ లోకంలోనే ఉంటుందండి, చనిపోతాం మనం, అది భూమిలోకి వెళ్ళిపోతాం, కొంతమంది కాల్ చేస్తారు. అయితే ఇక్కడ ఆత్మ మాత్రం అది చివరి వరకు కూడా రక్షింపబడి చివరిలో ఆ స్వాస్థ్యంలో ఒకటి ఏంటంటే మనకి దేవుడు ఇచ్చేటువంటి ఆ ప్యాకెట్ ఏంటంటే, ప్యాకేజీలో ఉండేటువంటి ఒక బహుమతి ఏమిటి అంటే మన ఆత్మని సంరక్షిస్తాడు. చూసారు, మన ఆత్మనే దేవుడు సంరక్షిస్తాడు. సపోజ్ ఒక అతను అగ్నిలో కాలిపోతాడు అనుకోండి. అగ్నిలో కాలిపోతా ఉంటే ఒక అతను వెళ్ళి రక్షిస్తాడు అనుకుందాం. అంటే ఏంటనమాట, ఆయన శరీరాన్ని రక్షించాడు. ఆయన శరీరాన్ని రక్షించాడు, కానీ దేవుడైతే ఆత్మని రక్షించేటువంటి వాడుగా ఉంటాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకుందామండి. అందుచేత ఆ స్వాస్థ్యంలో ఒక గిఫ్ట్ ఏంటంటే మనకి రక్షణ అనేటువంటిది, మన ఆత్మ రక్షణ అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయబద్దులమై ఉన్నామండి. ఇంకొక గిఫ్ట్ ఏంటంటే 1 పేతురులోనే మనం ఆలోచన చేసినట్లయితే 3వ అధ్యాయము 9వ వచనంలో చూడండి. ఆశీర్వాదములకు వారసులకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణను చేయగా దీవించుడి. మూడు పరిచోట్ల జీవమును ప్రేమించి మంచి దినములు చూడకూడదు వారు. అంటే నిత్య జీవం ఒక ప్యాకెట్ ఆ స్వాస్థ్యంలో ఉంది అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తా ఉన్నామండి. 3వది కూడా ఆలోచన చేద్దాం, చాలా ఉన్నాయి, కొన్ని మాత్రమే మనం ఆలోచించేద్దాం. ఆ ప్యాకేజీలో 3వ గిఫ్ట్ ఏమిటి అంటే 5వ అధ్యాయము 4వ వచనం చూడండి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము పొందుదురు. వాడబారినటువంటి మహిమా కిరీటం ఇక్కడ దేవుడు మనకి ఇస్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నామండి. ఇది కేవలం పెద్దలకి అనే విషయం మనం అర్థం చేసుకోవాలండి. కేవలం ఇది ఎల్డర్స్కే అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలండి. ఎల్డర్స్ కానటువంటి వాళ్ళకి తిమోతికి అండి 2 తిమోతి 4వ అధ్యాయంలో మనం ఆలోచన చేసినట్లయితే 8వ వచనం, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం వచ్చబడి ఉన్నది. చూసారా, మహిమా కిరీటం అంటే భార్యలు ఉండాలండి, పెద్దలంటే కంపల్సరీగా పిల్లల విశ్వాసాలే ఉండాలి, అటువంటి వాళ్ళకి మహిమా కిరీటం. మరి పౌలుకి మరి మ్యారేజ్ అయినప్పటికీ కూడా భార్య పక్కన లేదు కదా, అంటే ఒక స్పష్టమైనటువంటి సమాచారం బైబిల్లో లేదు కదా. అందుచేత ఎవరైతే పెళ్లి కానిటువంటి వాళ్ళు, లేక పెళ్లి అయిపోయిన తర్వాత భార్యలు చనిపోయినటువంటి వాళ్ళు క్రీస్తు సంఘంలో వాళ్ళు ఉన్నట్లయితే
వాళ్ళు పెద్దలకు అనర్హులు కనుక వాళ్ళకి నీతి కిరీటం ఇక్కడ ఉంచబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. అందుచేత ఇక్కడ కొన్ని ప్యాకేజీలో ఉండేటువంటి కొన్ని గిఫ్ట్లని మనం ఇక్కడ ఆలోచన చేసామండి. సరే, పరలోకంలో ఏమేమి ఉన్నాయో మనం కొద్దిగా ఆలోచన చేసామండి. ఇప్పుడు పరలోకంలో ఉండేటువంటి దేవుడు పరలోకంలో ఒక దేవుడిగా ఉన్నాడు. కానీ పరలోకంలో ఉండేటువంటి దేవుడు ఎవరైతే బాప్తిసం పొందారో వాళ్ళకి తండ్రిగా ఉన్నాడు. వాళ్ళకి తండ్రిగా ఉన్నాడు అనే విషయాన్ని మనం ఆలోచన కలుగుందామంట. అయితే ఆయనకి ఏముందని చెప్పుకున్నాం మనం? దయా సంకల్పం. ఆయనకి దయా సంకల్పం ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నామండి. దయా సంకల్పం ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆమోసు 3:7 చూస్తే ఆయన సంకల్పం ప్రవక్తలు ఏం చేస్తున్నారంటే లేఖనాల ద్వారా తెలియజేస్తా ఉన్నట్టుగా మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. చూసారా, మీరు జాగ్రత్తగా చదువుకోండి. ఇంటి దగ్గర జకర్యా 7:7 జకర్యా 7:12 దయచేసి చదువుకోవాలని నేను మనవి చేస్తా ఉన్నానండి. జకర్యా 7:12 అండి. 12 చూడండి దయచేసి. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతి యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండా, అంటే దేవుని యొక్క సంకల్పం గురించి వాళ్ళు వినకుండా, దేవుని యొక్క ప్రణాళిక గురించి, ఆ ధర్మశాస్త్రం గురించి, ఆ ప్రవచనాల గురించి ఇక్కడ వినకుండా, ప్రవక్తలు చెప్పినటువంటి ఆ మాటలను వినకుండా ఇక్కడ మనం 12 మనం చూస్తా ఉన్నామండి. యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసినటువంటి మాటలను తాము వినకుండానట్లు హృదయములను కురివిందం వల్లే కఠినపరుచుకున్నది కనుక సైన్యములకు అధిపతి యెహోవా యుద్ధ నుండి మహోగ్రత వారి మీదకి దేవుడు తన యొక్క సంకల్పాన్ని తెలియజేస్తా ఉంటే, మరి ప్రవక్తల ద్వారా తెలియజేస్తా ఉంటే ప్రియమైనటువంటి వల్ల వీళ్ళు పట్టినట్టుగా, కొంతమంది ప్రజలకి పట్టినట్టుగా లేదు. కురువిందం వల్లే మనం అక్కడ ఆలోచన చేస్తా ఉన్నాం. కురువిందం వల్లే కఠినపరుచుకున్నది అనేటువంటి విషయాన్ని మనం అక్కడ ఆలోచన చేస్తా ఉన్నామండి. అందుచేత 13:27 కూడా చూస్తే ప్రవక్తల చెప్పినటువంటి మాటలు ఎవరో పట్టించుకోవటం. దేవుడు తన యొక్క సంకల్పాన్ని, దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని, ఏమండి తన యొక్క ప్రణాళికని చెబుతుంటే ఎవరు కూడా పట్టించుకోవటం లేదండి. తత్ఫలితంగా యేసు ప్రభువుని సిలువేసినట్టుగా మనం చూస్తా ఉన్నామండి. బైబిల్ సరిగ్గా చదవకపోతే, బైబిల్ అర్థం చేసుకోలేదు, బైబిల్ పరిశీలించి చదవలేదు, పరిశోధించలేదు, పరీక్షించలేదు, తడవలాడి తెలుసుకోలేదు దేవుని యొక్క సంకల్పాన్ని. తత్ఫలితంగా యేసు ప్రభువుని సిలువేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అదే మాట 1 కొరింథీ 2:8 మనం చూస్తా ఉన్నాం. బైబిల్ని సరిగ్గా చదవలేదు, బైబిల్ని పరిశీలించి పరిశోధించి చదివేటువంటి కార్యక్రమం మనలో లేదు. అందుచేత యేసు ప్రభువుని అపార్థం చేసుకొని యేసు ప్రభువుని సిలువేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. బైబిల్ చదవకపోతే, పరిశీలించి చదవకపోతే వచ్చి చిక్కు అనమాట. అపోస్తలుల కార్యాలు 13:27 మనం ఆలోచన చేసినట్లయితే, యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుతున్న ప్రవక్తల వచనములను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చిరి. చూసారంటే బైబిల్ సరిగ్గా చదవనటువంటి పరిస్థితి. విశ్రాంతి దినమున చదవబడుతున్న ప్రవక్తల వచనాన్ని గ్రహించటం లేదండి. పాత నిబంధనలు కూడా మనం అదే ఆలోచన చేశాం. అందుచేత ఇక్కడ మనం ఆలోచన చేసేది ఏంటంటే, బైబిల్ సరిగ్గా చదవకపోతే నష్టం ఏంటంటే యేసు ప్రభువుని సిలువేయడం జరిగింది. అందుచేత బైబిల్ని పరిశీలించాలి. పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలు పరిశీలించారు కదా, పరిశోధించారు కదా, పరలోకం నుండి దేవదూతలు కూడా దీని గురించి ఆలోచన చేశారు కదా. ఈ 1 పేతురు పుస్తకంలోనే 1వ అధ్యాయంలో మనం ఆలోచన చేసినట్లయితే 11 నుంచి మీరు దయచేసి చదవండి.
10 నుంచి మీకు కృపను గురించి ప్రవచించిన ఈ రక్షణను గురించి పరిశీలించు. రక్షణ అంటే చెప్పా కదా, స్వాస్థ్యంలో ఒక ప్యాకెట్, అది ఒక బొమ్మ. ఈ రక్షణ గురించి పరిశీలించు సమయంలో క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గురించి, వాటి తర్వాత కలవు మహిమను గురించి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును బట్టి కాలమును సూచిస్తూ వచ్చునో వాటిని విచారించి పరిశోధించింది. పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వల్ల మీరు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడ్డ ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ ఈ కొరకు తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడిన దేవదత్తులు ఈ కార్యక్రమం తొంగి చూడబోతున్నారు. చూసారు, పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలు దేవదూతలు కావచ్చు, వాటి పరిచయం చేస్తా ఉన్నారు బైబిల్ని. మన దేవుని యొక్క చిత్తం ఏంటి, ఆయన ఉద్దేశం ఏమిటి, ఆయన ప్రణాళిక ఏంటి, ఆయన భవిష్యత్ జ్ఞానం ఏంటి. ఈ రోజుల్లో ఎవరో కూడా పరిశీలన చేసేటువంటి పరిస్థితి కనబడుతుంది. బైబిల్ పరిశీలన చేసేటువంటి పరిస్థితి లేరు. ఆ రోజుల్లో దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేసేటువంటి వాళ్ళు లేరు. ఆ ఫలితంగా నష్టం ఏంటంటే మొదటి కొరింథీయులు 2:8, అపోస్తలుల కార్యాలు 13:27 మనం ఆలోచించినట్లయితే ఆనందంతో దేవుని యొక్క వాక్యం వాళ్ళు సరిగ్గా చదవలేదు కనుక యేసు వారిని వాళ్ళు దుష్టుల చేత, కొంతమంది అధికారులు, యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు, వీళ్ళందరూ కూడా యేసు ప్రభువుని సిలువ వేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అందుచేత ప్రియమైనటువంటి వల్ల మనం ఈ రోజున దేవుని యొక్క సంకల్పం గురించి మనం ఆలోచన చేయ బదులమై ఉన్నాము. ఆయన భవిష్యత్ ప్రణాళిక పరలోకంలోనే ఒక చక్కటి ప్రణాళిక. ఆయన 5 ప్రణాళికలో 5 భాగాలు ఉన్నాయండి. ఒకటి యేసు ప్రభువు రక్తం, 1వ అధ్యాయము 19వ వచనంలో మనం చూసినట్లయితే, ఆ అమూల్యమైన రక్తం చేత నిర్దోషమును నిష్కలంకము నాదు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత ఈ మోచింపబెడతాడని మీరు ఎదుగుదురు కదా. ఆయన జగత్పనాలు వేయబడకొని పేరు వెంపబడింది కానీ తను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తం కడవరి కాలం అంతా ఆయన ప్రత్యక్షపరచబడను. చూసారా, దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానంలో నెంబర్ 1 ఏంటంటే యేసు ప్రభువు పవిత్రమైనటువంటి రక్తం, నిష్కలంకమైన గొర్రె పిల్ల రక్తం కాలుస్తాడు అనేటువంటి జగత్పనాలు వేయబడుతుంది. దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నట్లుగా మనం ఆలోచన చేస్తా ఉన్నాం. సరే, రెండో పాయింట్ ఏంటంటే ఈ రక్తం చేత యేసు ప్రభువు కాచిన రక్తం చేత ఒక సంఘాన్ని పొందినట్లుగా మనం చూస్తా ఉన్నామండి. 2వ అధ్యాయంలో మనం ఆలోచన చేస్తా ఉన్నామంటే 4వ వచనం, మనుషుల చేత విసర్జింపబడినాము, దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమును అయిన రాయగు ప్రభువులకు వచ్చిన వారే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలంలో ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు మీరు సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. ప్రణాళికలో 2వ పాయింట్ ఏంటండి, 1వ పాయింట్ ఆయన రక్తం. చూసారా, నిష్కళంకమైనటువంటి ఆయన, చూసారా, అమూల్యమైన రక్తం చేతనక నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం. నెంబర్ 1. నెంబర్ 2, ఆ రక్తం చేత దాన్ని కొన్నాడు. యేసు ప్రభువు కొన్నాడు, దేవుడు బాప్తిసం ద్వారా మనం కన్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి. రెండోది ఈ సంఘంలోకి ఎంట్రన్స్ అండి. ఈ సంఘంలోకి మనం ఎలా ప్రవేశించాలి, అది కూడా దేవుని యొక్క సంకల్పంతో ఒకటి. ఎలాగంటే బాప్తిసం ద్వారా. చూసారా, 1 పేతురు 1వ అధ్యాయంలో మనం ఆలోచన చేసినట్లయితే 3-4 వచనాలు, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు తండ్రి అయినటువంటి దేవుడు స్తుతింపబడును గాక, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరుగులేచడం వల్ల జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనది అయిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున, ఆయన కృపను బట్టి, ఆయన ప్రేమ, ఆయన కరుణ, ఆయన ఆప్యాయత, అనురాగాలను బట్టి ఇక్కడ ఏమంటాడు, కనికరం చొప్పున మరలా జన్మింపచేశారు. మరలా జన్మింపచేసి నికోదేవునికి వచ్చింది డౌట్,
మరలా తల్లి గర్భంలోకి వెళ్తాడా? ఆ జన్మ కాదండి. అందుకని ఇక్కడ మనం ఆలోచించినట్లయితే మన విశేష కనికరం చొప్పున మరలా వ్యవహాన్ రాసిన సువార్త 3 అధ్యాయం 3 వచ్చింది. వ్యవహాన్ రాసిన సువార్త 3 అధ్యాయం 5 వచ్చింది. మనం ఆలోచించినప్పుడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలి. ఇది ఏంటంటే అది బాప్తిసం ద్వారా మనం జన్మించాలి. బాప్తిసం ద్వారా మనం పుట్టేటువంటి వారంతా మనం 22 మీరు చేయి బీజం నుండి కాదా శాశ్వతం మగు జీవం గల దేవుని వాక్యం అక్షయ బీజం నుంచి పుట్టిన వారు కనుక నిష్కప్తమైన సహోదర ప్రేమను కలుగుటకు వీరు సత్యములకు వీరేట చేత ఈ మనసులను పవిత్రపరచుకున్నటువంటి వారైంది ఒకరినొకడు హృదయపూర్వకంగా మిత్రముగాను ప్రేమించుడి ప్రేమినటువంటి వల్ల మనం ఈ రీతిగా మనం ఆలోచించేటువంటి బాప్తిసం ద్వారా క్రీస్తు సంఘంలోకి మనం సభ్యత్వం పొందాలి. చూసారా, ఎవరైతే బాప్తిసం పొందారో అపొస్తలుల కార్యాలు 2:47 చెప్పినటువంటి రీతిగా యేసు ప్రభువే మనల్ని చేర్చుకునేటువంటి వాడుగా ఉంటాడని ప్రత్యేకంగా మనం చేస్తా ఉన్నానండి. చూసారు ఇక్కడ 12 వచనం చూడండి, 1:12 యోహాను 1:12 అండి. తనని అందరూ అంగీకరించులో వారందరికీ అనగా తన నామందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వల్ల పుట్టినవారే కానీ రక్తం వల్లనైనాను శరీరేచ్ఛల వల్లనైనాను మనుషేచ్ఛల వల్లనైనాను పుట్టినవారు కాదు. ఇక్కడ మనం అందరం కూడా దేవుని చేత పుట్టబడినటువంటి వారము. మొదటి వ్యవహారంలో 5 చోట్ల రాయబడినటువంటి దేవుని చేత పుట్టినటువంటి వారు ఈ రీతిగా ఉండాలి. దేవుని చేత పుట్టినటువంటి వారు ఈ పద్ధతులతో నీతి కలిగినటువంటి వారుగా ఉండాలి. మరి శత్రువులు కూడా ప్రేమించేటువంటి వారుగా ఉండాలి. ఏమంటే యేసు క్రీస్తును ఒప్పుకునేటువంటి వారే ఉండాలి. అటువంటి వాళ్ళకే జై జీవితం అనేటువంటి విషయం మరి మొదటి వ్యవహారంలో మనం చూస్తున్నాం. ముఖ్యమైనటువంటి 3 విషయాలు మనం ఒకటి యేసు వారి యొక్క నిష్కళంకమైనటువంటి గొర్రెపిల్ల రక్తాన్ని మనం నేర్చుకున్నాం. రెండోది రక్తమిచ్చుకున్నటువంటి సంఘం 2:5 మనం నేర్చుకున్నాం అండి. ఆ సంఘంలోకి సభ్యత్వం ఎలా పొందుతామంటే 1, 3, 4 అండి. మొదటి పేతురు గ్రంథంలో మరలా ఆయన విశేష కనుక చేత మరలా జన్మింపజేశాను బాప్తిసం ద్వారా. చూసారా, మొదటి పేతురు 1 అధ్యాయంలో 21 వచ్చిన అండి ద్వారా రక్షణ పొందింది. 20 కూడా మనం చదువుకున్నాం. 19, 20, 21 చదువుకున్నాం. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుకుంటున్నప్పుడు పూర్వము నవోహరంలో వాడ సిద్ధపరచుగా అవిధేయులైన వారి ఎందుకు అనగా చెరలో ఉన్న ఆత్మలు ఎందుకు ఆయన ఆత్మరూపుగానే అనగా 8 మంది నీటి ద్వారా రక్షించుకుంటుంది. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు నిన్ను రక్షించుకుంటున్నది. అది ఏదనగా శరీర మాలిన్యం తీసివేయటం కాదు కానీ యేసుక్రీస్తు పునరుద్ధానం మూలంగా దేని విషయంలో నిర్మలమైన మనసాక్షిని ప్రత్యుత్తరమే. బాప్తిస్మం ద్వారా క్రీస్తు సంఘంలోనికి ప్రవేశం. ఒకడు ప్రభు అని పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశం. ఆయన చిత్తం చేయాలి. పరలోకంలో ఆయన చిత్తం ఉంది. ఆయన చిత్తం భూలోకంలో మనం చేసినప్పుడు మనం ఆ బాప్తిసం పొందినప్పుడు శివుడు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. దానికి సాదృశ్యంగా మనం బాప్తిసం పొందినప్పుడు మనం కూడా ఆ క్రీస్తు సంఘంలో ఆ పరలోక రాజ్యంలో సమృద్ధిగా ప్రవేశిస్తాము అనేటువంటి విషయం కూడా మనం ఆలోచన చేసామండి. 4వ విషయం ఏంటంటే బాప్తిసం పొందినటువంటి మనం ఎదగాలి. 4వ పాయింట్ మొదటి పేతురు 2 అధ్యాయంలో నుంచి మనం చదువుకున్నాము. ప్రభు దేవుడు సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేసేదాలను అసూయలు సమస్తమైన దోషం మాని కొత్తగా జన్మించిన శిశువులను కూలిన వారై నిర్మలమైన వాక్యముల పాలన వల్ల రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం మనం ఎదగాలి. మొదట పాలు, రెండోదిగా ఆహారం అండి. మొదటి కొరింథీ 3:3. మూడోదిగా బలమైనటువంటి ఆహారం. ఫిబ్రిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 13-14 బలమైనటువంటి ఆహారం మనం తినేటువంటి వాళ్ళ బలమైనటువంటి ఆహారం అంటే దైవోక్తులు మాట్లాడడం. ఇక్కడ మొదటి పేతురు 4వ అధ్యాయం 11వ వచనం ఒకడు బోధించిన ఇలా దైవోక్తులు బోధించినట్టు బోధింపవాలి. దైవోక్తులు అంటే ఇదేంటంటే పాలు కాదు, జనపదార్థం అన్నమాట. అంటే మాంసం పాలు తాగేటువంటి వాళ్ళు చిన్నపిల్లలు. కాస్తంత పెద్ద అయిన తర్వాత కాస్తంత
మటన్ తినొచ్చు, ఆహారం తినొచ్చు. తర్వాత ముందు పాలు, తర్వాత ఆహారం, తర్వాత బలమైనటువంటి ఆహారం. 5వ పాయింట్ ఏంటంటే దేవుని ద్వారా క్రీస్తు సంఘంలో ఉండేటువంటి మనము ఏమండి, 5వ పాయింట్ ఏంటంటే యేసు ప్రభువు ఎలా ఉన్నాడో మనం అలా తయారు. దేవుడు ఎలా ఉన్నాడో యేసు ప్రభువు అలా ఉన్నాడు. దేవుడు ఎలా ఉన్నాడో యేసు ప్రభువు ఎలా ఉన్నాడో, వాళ్ళ స్వభావం ఎలా ఉందో, వాళ్ళ దేవ స్వభావం ఎలా ఉందో, వాళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉన్నాయో, వాళ్ళ పోలికలు ఆయన రూపురేఖలు మనం ధరించుకోవాలి, సంపాదించుకోవాలి మనం చనిపోయేలోగా అనే విషయాన్ని నేను మీతోటి మనం చేస్తా ఉన్నాను. ఆయన దృష్టికి సంఘం క్రీస్తకంగా ఉండాలి. ఆయన దృష్టి పరలోకం నుంచి చూస్తా ఉన్నాడు. ఆయన పరలోకం నుండి చెప్పారు మీతో 53:2-14 ఏమంటే 2 దినవృత్తాంతాల క్రితం 16:9 పరలోకం నుంచి చూస్తా ఉన్నాడు. ఏమండి క్రీస్తు సంఘం దాని యొక్క ఔన్నత్యం ఏంటి అనేటువంటి విషయాన్ని ఆయన పరలోకం నుంచి చూస్తా ఉన్నాడు. అందుకనే అక్కడ ఏమన్నాడు దయచేసి 4వ వచనం, 1 పేతురు 1:4 దేవుని దృష్టికి దేవుని దృష్టికి ఆయన చూస్తా ఉంటాడు, పరిశీలన చేస్తా ఉంటాడండి. రెండోదిగా చూడండి 3వ వచనం 4వ వచనం 3-4 అండి. 1 పేతురు కాదు అయినట్టు మృదువైనట్టునైనా గుణమను అక్షయ అలంకారము గల మీ హృదయ అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉంటుంది. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగినటువంటి దేవుడు చూస్తా ఉంటాడు, పరిశీలన చేస్తా ఉంటాడు, పరిశోధిస్తా ఉంటాడు, పరీక్షిస్తా ఉంటాడు. మేలు చేసేవాడు ఎవడు, కీడు చేసేటటువంటి వాడు ఎవడు. ఆయన గుణగణాలు ఆయన నేను చెప్పాను కదా, అతిశయిస్తాడు ఆయన గుణగణాలను. అతిశయించేటువంటి ఆయన ఎక్కువ గుణగణం, ఆయన వ్యవస్వభావం. నేను చెప్పాను కదా, నిచ్చెనలు మెట్లు అని చెప్పే కదా, 8 మెట్లు అని చెప్పాను. కనీసం కొన్ని మెట్లు చూసారా. మన ప్రభుత్వ తీసుకునే ముందు హైదరాబాద్ వెళ్తున్నాం కదా, ఆరాధనకి వెళ్తున్నాం. సైతాను స్వభావాన్ని ఒకటి ఇడిచిపెట్టండి, ఒకటి దేవుడి స్వభావాన్ని ధరించు. రోమ 8:28 చెప్పారు క్రీస్తు స్వారూప్యత అనేటువంటిది మనం సంపాదించుకోవాలి. మనందరం ఉన్న క్రీస్తు స్వారూప్యత గలతీ 4:19 కూడా మీలో క్రీస్తు స్వారూప్యత రావాలని నేను పక్కన వేదన పెడుతున్నాను, వేదన పడతామని చెప్తూ ఉన్నట్టుగా. అందుచేత 5వ పాయింట్ ఏంటంటే దేవుని యొక్క స్వారూప్యత, దేవుని పోలికలు, ఆయన రూపురేఖలు, ఆయన నైజం, క్రీస్తు స్వారూప్యత మనం సంతరించుకునేటువంటి వారంగా మనం ఉండాలి. 1:11 చూడండి ఏమన్నాడు, అయితే మీరు చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయనిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. మనం ఆయన పోలికలు సంపాదించుకునే వారంగా మనం ఉండాలి. చూసారు 2వ లైవ్లో ఆయన భవిష్యత్ జ్ఞానం ఏంటి చెప్పండి. జగత్పనాలు వేయబడుతుంది సంకల్పం ఏంటి అంటే, మొట్టమొదట యేసు ప్రభువు యొక్క రక్తం 1 1 పేతురు. రెండోది ఏంటంటే ఆ రక్తం చేత ఆయన సంఘాన్ని కొన్నాడు. 2:5 అండి. 1 పేతురు 2:4-5 మనం చూస్తాం. ఆ సంఘంలోకి ఎంట్రన్స్ ఎలాగంటే 3-4 వచనాలంటే 1 పేతురు 1 తిరిగి జన్మించాలి, తర్వాత ఎదగాలి. ఎలా ఎదగాలి? మొట్టమొదట తర్వాత ఆహారం 1 పేతురు 3 ఫిబ్రవరి 5:13-14 విషయాలు చెప్పినటువంటి తర్వాత బలమైనటువంటి ఆహారం దైవోక్తులు, వాక్యమని ఫలవల్ల మొదట. రెండోది దైవోక్తులు బోధించాలి. 5వ పాయింట్ ఏంటంటే దేవుడు ఎలా ఉన్నాడు, యేసు ప్రభువు ఎలా ఉన్నాడు, వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు 2వ పేతురులో చెప్పాడు. 2వ పేతురులో ఏంటంటే 1 నుంచి 5 పాయింట్స్ ఏంటంటే మనం క్రీస్తు సంఘంలోకి 5వ పాయింట్ రావాలి. బాప్తిస్మం 6, 7, 8 అలాగే 8 పాయింట్లు క్రీస్తు స్వారూప్యత మనం సంపాదించుకొని పరలోకంలోకి వెళ్ళాలి అనేటువంటి, పరలోకానికి ఇచ్చిన అనేటువంటి మెసేజ్ మీకు చెప్పడం జరిగింది. అని చేత ప్రియమైనటువంటి వల్ల ఇంకా ఈ 1 పేతురులో ఉండేటువంటి కొన్ని విషయాలు మాత్రం మనం ఆలోచన చేసామంటే
మరి యేసు దేవుని యొక్క పాత్ర, ఆయన సంకల్పం ఏమిటో మనం ఆలోచన చేసాం. ఇంకా కొన్ని కొన్ని విషయాలు దేవుని చిత్తం అయితే మన సూర్యతేజ గారు, ఆయన కుటుంబ సభ్యులు, మరి అదే విధంగా కొలాబాత్రి సంఘం మనకి అవకాశం ఇచ్చినట్లయితే మరో సోమవారం రోజున నేను కొన్ని విషయాలు మీతో చెప్పడానికి ప్లాన్ చేస్తానండి. కొన్ని విషయాలు మనం సూర్యతేజ గారు చెప్పారండి, అయ్యా మీరు ఇలా అలా చేయాలి, అలా ఇన్స్పెక్టర్ చెప్పారు కాదన్నారు. ఏదో ఇలా కొంత మట్టుకు ఇలా ఏర్పాటు చేశానండి. స్క్రీన్ పెట్టి వెనకాల స్క్రీన్ పెట్టాను. ఇటేపు లైటింగ్ లేదండి ఎడమ వైపున. దేవుని చిత్తమైతే వచ్చే వాళ్ళకి చక్కగా ఇంకా క్లారిటీగా మంచి మెసేజ్ ఇవ్వడానికి మనం ప్రయత్నం చేద్దామండి. ఇటువంటి మంచి కార్యక్రమాలు తలపెట్టినటువంటి సంఘానికి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నానండి. మరలా ఈ యొక్క కార్యక్రమాన్ని సూర్యతేజ గారికి అప్పగిస్తా ఉన్నానండి. అందరికి వందనాలయ్యా.